పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ ఆదివారం నుంచి 31వ తేదీ గురువారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. ఈ 2026 మే 21వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ ఆదివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యంత ప్రభావవంతమైనటువంటి కాలాన్ని సూచిస్తున్నాయి. ఎందుకు ఇంత ప్రభావవంతమైన కాలం అంటే, ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరించడం మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా బలం పెరుగుతుంది. కుజుడు అంటేనే పౌరుషానికి, పట్టుదలకు ప్రతీక, శౌర్యానికి ప్రతీక. అంటే ఏదైనా ఒక పట్టు కనుక పడితే ఖచ్చితంగా పట్టు మీదనే ఉంటారు, అది సాధించేదాకా వదిలిపెట్టరు. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి ధనలాభానికి కారకమవుతుంది. అంటే కొత్త ఆదాయ మార్గాలను తీసుకొస్తుంది. అయితే మాట్లాడేటటువంటి మాటలలో కొద్దిగా కఠినత్వం పెరిగినప్పటికీ కూడా మంచి మంచి అవకాశాలను మేషరాశి వారు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్టయితే ఆత్మవిశ్వాసం నిండుగా నింపుతుంది. నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా శరవేగంగా పూర్తవుతూ ఉంటాయి. కానీ మేషరాశి వారు కోపాన్ని, ఆవేశాన్ని, తొందరపాటు నిర్ణయాలను వీటిని అదుపులో ఉంచుకోవాలి. వాహనాలలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయికను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి అవకాశాలను తీసుకొస్తుంది. సోదరులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా మేషరాశి వారి యొక్క మాటకు బ్రహ్మాండమైనటువంటి విలువ పెరుగుతుంది అని చెప్పాలి. ఇక 10వ స్థానాధిపతి అయిన శని 12వ స్థానంలో, వ్యయస్థానంలో ఏలినాటి శనిలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే ఇప్పటిదాకా ఎవరైతే తీవ్రమైనటువంటి ఉద్యోగ సమస్యలతో బాధపడి ఉన్నారో అటువంటి వారికి ఆ ఉద్యోగ సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి అని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం అశ్రద్ధ చేసినప్పటికీ ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు చాప కింద నీరులాగా ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో గొప్ప గొప్ప ఫలితాన్ని ఇక్కడ ఈ రాశివారు పొందుతారు అని చెప్పవచ్చు. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది 21వ తేదీ ఉదయం నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు ఎక్కడ సంచరిస్తాడంటే 4వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలు చాలా చాలా అనుకూలంగా, ఆనందకరంగా ఉంటాయి 21, 22వ తేదీలు. అయితే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఒక్కసారిగా చెప్పాలంటే ఇప్పటిదాకా అలజడితో ఉన్నటువంటి వారు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే వాహన మార్పుకు కానీ, గృహ మార్పులకు కానీ సంబంధించినటువంటి అంశాలు, ఆలోచనలు బలంగా సూచిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ సమయంలో కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఎందుకో నా మనసు అస్సలు ప్రశాంతంగా లేదు అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి ఇంట్లో, అది ఎవరికంటే వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారికి ఇంట్లో చిన్న చిన్న మాటలకి ఉద్రిక్తత పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం వల్ల మీకు మంచి బలాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఖచ్చితంగా సోమవారం రోజున పాలు, బియ్యం వీటిని దానం చేయడం చాలా మంచిది. ఓం సోమాయ నమః అనేటటువంటి మంత్రం 11 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
మరి 22వ తేదీ రాత్రి 2:06 నుంచి ఇక 25వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ఇది బ్రహ్మాండమైనటువంటి యోగకారకమైనటువంటి స్థానంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అదృష్టం ఒక్కసారిగా మేలుకుంటుంది. ప్రేమ, సంతానము, విద్య, క్రియేటివిటీ రంగాలలో నిలిచిపోయినటువంటి పనులు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో కానీ పాలిటిక్స్లో కానీ ఉన్నటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి. అయితే కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఒక్కసారిగా మనస్సు మారటం కానీ నిర్ణయాలలో అస్థిరత్వం కానీ కనిపిస్తూ ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో చాలామందికి మనస్సులో ఏమనిపిస్తూ ఉంటుందంటే నా టాలెంట్ని ఇప్పుడే గుర్తిస్తున్నారు, ఇప్పటిదాకా ఎందుకు నా టాలెంట్ గుర్తించలేకపోయినా అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా సూర్య భగవానుడికి అర్జున పత్రాలతో నమస్కారం చేయండి. ఇంకా వీలైతే చిన్నపిల్లలకు పండ్లు పంచిపెట్టడం చాలా మంచిది. ఆదివారం రోజున గోధుమలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అంటే మేషరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి అని ఒక అద్భుతమైనగా మనం చెప్పవచ్చు ఇక్కడ. మరి 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ ఉదయం 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది, ఉద్యోగ ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, చేసేటటువంటి పనిలో ఒత్తిడి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీపై అసూయపడేటటువంటి వారు కూడా పెరుగుతూ ఉంటారు. అయినా మీరు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేటటువంటి విధంగా ఉంటారు. ఇక్కడ శారీరకమైన అలసట, జీర్ణ సమస్యలు, నిద్రలో కొంచెం అంతరాయం కలుగుతూ ఉండవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా బుధవారం రోజున పచ్చి పెసలు దానం చేయటం చాలా మంచిది. విష్ణు సహస్రనామం వినటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ రాత్రి 7:02 నుంచి 30వ తేదీ ఉదయం 6:36 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దాంపత్యపరంగా కానీ, భాగస్వామ్య విషయాలలో కానీ, వ్యాపారపరమైన ఒప్పందాలలో కానీ చిన్న చిన్న మాటల వివాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రేమతో మాట్లాడితే సమస్యలు కూడా వెంటనే పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారి కుంకుమార్చన చేయటం చాలా మంచిది. తెల్లని వస్త్రదానం చేయటం కూడా చాలా మంచిది. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు మాత్రము ఇది అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఊహించని విధంగా మానసిక ఒత్తిడి, అనుకోని వార్తలు, ఆరోగ్యపరమైనటువంటి సంఘర్షణ, పాత విషయాలే మళ్ళీ తెరపైకి రావటం, ఆర్థిక వ్యవహారాలలో కొంచెం ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా ఈ సమయంలో కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా శనివారం శివాలయంలో అభిషేకం చేయటం అనేటటువంటి చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మహామృత్యుంజయ మంత్ర జపం పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.